పల్నాడు జిల్లా నరసరావుపేటలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు కీలక ప్రకటన చేశారు. సమితి జాతీయ అధ్యక్షుడు కాల్వ రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ నెల 21వ తేదీన అన్ని క్రైస్తవ, దళిత సంఘాలతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఎస్సీ క్రైస్తవుల హోదాపై ఇచ్చిన ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, 1950 రాష్ట్రపతి ఆర్డినెన్స్లో సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బౌద్ధులు, సిక్కులను ఎస్సీ జాబితాలో చేర్చినట్లే దళిత క్రైస్తవులను కూడా కొనసాగించాలని కోరారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తింపజేయాలని, వారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగుతుందని కాల్వ రవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ఈ రీతిగా మేము ముందుకు రావడానికి ముఖ్యంగా మరి దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఎవరి కొరకైతే ఈ భూలోకానికి వచ్చాడో, మరి భూలోకంలో సర్వ శరీరులు ఆయన పిల్లలని చెప్పని, సర్వమానవుల పాపం పరిహారం కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి మరి తిరిగి లేచి మరలా ఒక దినాన రాబోతున్నాడు ఒక నిరీక్షణతో ఎదురు చూసినటువంటి ఈ క్రైస్తవ గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నా. కాబట్టి సార్వత్రికంగా ఉన్నటువంటి క్రైస్తవులు డినామినేషన్ అనే భేదం లేకుండా అందరూ కూడా మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో ఈరోజు కాల్వ రవి గారు మరి క్రైస్తవుల పక్షంగా, దేవుని పక్షంగా ముందుకు అడుగులేయటం మనం చూస్తూ వచ్చాం. ఈ నెల మే నెల ఈరోజు విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ నా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఎస్సీలు చర్చిలకి వెళ్ళినా, లేదు ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ హోదాని, రిజర్వేషన్ ఫలాలను రద్దు చేయటం అనే అంశం పైన నడుస్తూ ఉంది. రెండోది మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి అనే ఒక డిమాండ్ని మేము తెర మీద తీసుకొస్తున్నాం. ఇది లోతుగా అధ్యయనం చేస్తే క్రైస్తవులు ఎస్సీ హోదాలోకి రారని చెప్పని, రిజర్వేషన్ ఫలాలు అనుభవించడానికి హక్కు లేదని చెప్పని 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ఇవ్వటం జరిగింది. అయితే ఎస్సీ హోదాని ఎవరు అనుభవించాలనే ఒక అంశం పైన హిందువులు అనబడేటువంటి ఎస్సీలు మాత్రమే దీనికి అర్హులని చెప్పని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 56లో చిక్కుల్ని కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. దాంతోపాటు 1990లో కూడా రాజ్యాంగం ద్వారా బౌద్ధ మతాన్ని కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. అంటే దశల వారీగా కొంతమందిని కూడా, కొన్ని కులాలని, కొన్ని మతాలను కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. ఇప్పుడు మేము అనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, గతంలో